ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచార సభను రాజమహేంద్రవరంలో మే 7వ తేదీన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 7న రాజమండ్రి, అనకాపల్లిలో, 8న విజయవాడ, రాజంపేటలో ప్రధాని మోడీ సభలకు తేదీలు ఖరారు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఈ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ఇందుకు అనువైన సభాస్థలిని గుర్తించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ఎస్పీకే జగదీష్, బీజేపీ నాయకులు పరిశీలించారు. తెలుగుదేశం మహానాడు నిర్వహించిన జాతీయ రహదారి ఆనుకుని వేమగిరి వద్ద ఉన్న స్థలాన్ని, ఆర్ట్స్ కాలేజీ ఆవరణను, గైడ్ కాలేజీ వద్ద గ్రౌండ్ను వారు పరిశీలించారు. తొలుత మే 3, 4 తేదీల్లో ఏపీలో పర్యటిస్తారని భావించారు. పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా పర్యటన కూడా అధికారికంగా ఖరారు కాలేదు. జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత విడుదల చేశారు. జిల్లాలో 7 నియోజకవర్గాలలో మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 7,92,317 మంది, స్త్రీలు 8,30,735, థర్డ్ జెండర్ 97 మంది ఉన్నారని తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్, సిటీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. రూరల్ మొత్తం 2,72,826 ఓటర్లు, సిటీలో మొత్తం 2,67,480 మంది ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఐస్ క్రీం తయారీలో గడువు ముగిసిన కృత్రిమ ఫ్లేవర్లను వినియోగిస్తున్నట్లు విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని ధవళేశ్వరం గ్రామంలోని 2 ఐస్ క్రీం తయారీ యూనిట్లను విజిలెన్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఫ్రోజన్ ఫుడ్స్ ను తనిఖీ చేసి ప్యాకింగ్ లైసెన్స్ లేకపోవడం, స్టాంప్ లేని తూకపు యంత్రాన్ని ఉపయోగించడం, కొన్ని ప్యాకింగ్ ఉత్పత్తులపై గడువు తేదీ లేకపోవడం వంటి కారణాలతో లీగల్ మెట్రాలజీ అధికారులు 3 కేసులు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని ఉత్పత్తుల నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. సత్యసాయి ఫుడ్స్ ప్రొడక్ట్ను తనిఖీ చేసిన విజిలెన్స్ బృందంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు గడువు ముగిసిన 6 కృత్రిమ ఫ్లేవర్లను సీజ్ చేసి కొన్ని ఉత్పత్తుల నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. ఐస్ క్రీం తయారీదారులు, స్వీట్ స్టాల్స్, రెస్టారెంట్ యాజమాన్యాలు పరిశుభ్రత పాటించాలని రీజనల్ విజిలెన్స్ డీఎస్పీ ముత్యాల నాయుడు ఆదేశించారు. బెంగళూరే కాదు, దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సిడబ్ల్యూసి హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల్లో రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతుందని సిడబ్ల్యూసి నివేదిక ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ రాష్ట్రాల్లోని రిజర్వాయర్ కెపాసిటీతో పోల్చుకుంటే కేవలం 17% మాత్రమే నీటి నిల్వ ఉందని వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో నీటి నిల్వలు 29% వరకు ఉన్నాయని వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బంది కలగొచ్చని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు తలకు బ్యాండేజ్ తీసేశారు. విజయవాడలో ఆయనపై ఆకతాయిలు రాయి విసరడంతో తలకు దెబ్బ తగిలింది. దీంతో ఆయన నుదుటిపై బ్యాండేజ్ వేసుకున్నారు. దాదాపు 10 రోజుల పాటు జగన్ బ్యాండేజ్తో కనిపించడంతో ప్రతిపక్షాలు, సోదరి సునీత కూడా ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ బ్యాండేజీని తీసేయించారు.